ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా మరి దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థన సహకారాన్ని బట్టి మరి హిమాచల్ ప్రదేశ్లో మేముండి దేవుని పనిలో, దేవుని పరిచయంలో పాల్గొనడానికి దేవుడు చూపిన గొప్ప మిషనరీ ప్రయాణంలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మేము బహుగా సంతోషిస్తూ ఉన్నాం. బహుగా దేవుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుడు మాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి, అందరూ ప్రార్థిస్తున్న విధానం బట్టి మేము చాలా ప్రభువులో చాలా అతిశయిస్తున్నాం, సంతోషిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, మరి ఎక్కడో ఆంధ్రాలో ఒక పల్లెటూరులో ఒక గ్రామంలో మమ్మలను దేవుడు ఈ రీతిగా కొన్ని రాష్ట్రాలు మరి దేవుని సువార్త పరిచయం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి నిజంగా మా పిల్లలు దేవుని పరిచయంలో వాడబడడం, దేవుని పరిచయంలో ఉండటం మాకు చాలా సంతోషం. కారణం ఏంటంటే, మరి మా పెద్దమ్మాయి మరి కర్ణాటకలోని మణిపాల్, ఉడిపి దగ్గర మణిపాల్లో ఉన్నప్పుడు మణిపాలు, ఉడిపి పలు ప్రాంతాలు తిరిగి దేవుని పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. తిరిగి మా పెద్దమ్మాయి బాంబే వెళ్ళినప్పుడు బాంబేలో కూడా కొన్ని పరిచయ ప్రాంతాల్లో తిరిగి దేవుని పని చేయడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మరి దేవుని మహాకృపను బట్టి మా బాబు హిమాచల్ ప్రదేశ్లో ఈ రీతిగా పరిచయంలో ఉన్నప్పుడు మరి మేము కూడా ఈ ప్రదేశానికి వచ్చి దేవుని పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మా బాబు వదిన గారు మరి సద్గురు జమ్ములో ఉంటే జమ్ములో కూడా దేవుని పరిచయంలో పాల్గొనటానికి, దేవుని పనిలో పాల్గొనటానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మా బాబు మైకిల్ అత్తగారు ఒరిస్సా రాష్ట్రానికి కూడా వెళ్ళి అక్కడ కూడా పరిచయంలో పాల్గొనటానికి దేవుడు మాకు ఎంతో ధన్యతనిచ్చాడు. నిజంగా పిల్లరా, ఇండియాలో చాలా రాష్ట్రాలు దేవుని మహాకృపను బట్టి మా బిడ్డల ద్వారా వెళ్ళి దేవుని పరిచయంలో పాల్గొనడానికి దేవుడు మాకు గొప్ప ధన్యతను, ఆధిక్యతను దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి హిమాచల్ ప్రదేశ్లో మరి కొన్ని దినాలు కొన్ని రోజులు ఉండటానికి, పరిచయంలో పాల్గొనడానికి దేవుడు మాకు గొప్ప సమయాన్ని, బాధ్యతను దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, మనం దైవ గ్రంథంలో మనం గత పురాతన కాలంలో మనం ఆలోచన చేశాం. బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికలు. కానీ ఇక్కడ బుద్ధి లేని వారు, దానికి ముందు శ్రేష్టమైన ఒక మాట రాయబడింది, 10 మంది కన్నికలు. పిల్లరా, వారి బుద్ధి లేని వారు అనే ముందు 10 మంది కన్నికలు. అంత శ్రేష్టమైన మాట అండి. కన్నిక అనగానే పవిత్రురాలు, పరిశుద్ధురాలు. కారణం ఏంటి అంటే, తండ్రి అనే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలో పంపించడానికి ఇలా కన్నికను దేవుడు ఏర్పరచుకున్నాడు. కన్నికను, పరిశుద్ధురాలను దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకంలో పంపించడానికి పరిశుద్ధాత్మ ద్వారా కన్నికను దేవుడు దర్శించాడు. అంటే కన్నిక ఎంత పవిత్రురాలో, కన్నిక ఎంత పరిశుద్ధమైనదో, కన్నిక ఎంత నిష్కపటమైనటువంటి, లోక సంబంధమైన, లోకంలో ఉన్నది ఏది తెలియనటువంటి బిడ్డగా శ్రేష్టమైనటువంటి స్త్రీ
రూపములో ఉన్నటువంటి కనికని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పిల్లరా, కానీ పేరుకు కన్యకగా ఉన్నారు, కానీ కన్యకలు ఏమి లేదట, బుద్ధి లేదట. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. అంత శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు కూడా మేము పరిశుద్ధులమండి, మేము దేవుని పిల్లలమండి, మేము మారు మనసు పొందామండి, మేము రక్షించబడ్డాము అండి, మేము సంఘంలో చేర్చబడ్డామని చెప్పుకుంటున్నారు. కానీ కన్యకత్వాన్ని అపవిత్రపరచు వారిగా ఉన్నారు. అంటే శరీర సంబంధమైన ఆలోచన ద్వారా కన్యకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పిల్లరా, 10 మంది కన్యకలే, 10 మంది కన్యకలే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, పెళ్లి ఇందులో పాల్గొనడానికి దేవుడు మంచి అవకాశాన్ని 10 మందికి ఇచ్చాడు, 10 మందికి ఇచ్చాడు. కానీ వారిలో 5 సిద్ధపడి వచ్చారు, సిద్ధపాటు కలిగి వచ్చారు. 5 సిద్ధపాటు లేకుండా ఉన్నారు. అమ్మా బాబు, చేతులు జోడించి మనం చేస్తున్నాం. మనం ఎలాంటి అనుభవంలో ఉన్నాం? ప్రార్థనకైతే వస్తున్నాం, చర్చికైతే వెళుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నామా, లేక బుద్ధి లేనటువంటి కన్నికలుగా వ్యక్తులుగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. ఈ రోజున మేము దేవుని నమ్ముకున్నామండి, మేము పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామండి, మేము కూడా అన్నిటిలో పాలిభాగం పొందుకుంటామండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన వచ్చే వరకు తమ దీటీలు ఆరిపోకుండా, తన భక్తి సల్లారకుండా, తన ప్రార్థన సల్లారకుండా, తనలో ఉన్న విశ్వాసం సల్లారకుండా, ఆరిపోకుండా కాపాడుకునే చిత్తపాటు నీలో ఉందా? సిద్ధపడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. చాలామంది అండి ఈ రోజున సంఘానికి వస్తారు కానీ అనుకున్న టైం, ప్రతి ఆదివారం టైం ప్రకారం ప్రారంభించి టైం ప్రకారం ముగించడానికి ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అదనమైంది అనుకోండి. ఎందుకైందంటే పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను బలంగా వాడుకుంటూ ఆత్మ నడిపింపు ద్వారా ఒక 10 నిమిషాలు వాక్య పరిచయం ముందుకు కొనసాగి ఆలస్యంగా ప్రార్థన ముగించడం అయితే మనోళ్ళు ఎంతగా అల్లాడిపోతారు. చర్చిలోన వాచి వైపు చూస్తూ ఉంటారు, పాస్టర్ గారు ముఖం చూస్తూ ఉంటారు, టైం ఆగిపోతుంది, ఏంటి ఇంకా ముగించింది ఏంటి అసలు. కొంతమంది అయితే ఓర్చుకులేని వాళ్ళు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి? దేవుడు మాట్లాడుతుండగా, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24 వచనం, ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉంది. పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, కానీ నిరుత్సాహం ఉండకూడదు. పెళ్లి కుమారుడు వస్తానన్నాడు, చెప్పిన పెళ్లి కుమారుడు వస్తాడు. గంట ఆలస్యమా, గంటన్నర ఆలస్యమా, 2 గంటల ఆలస్యం అనేది మనం వేచి చూడకూడదు. మన దీటి వెలుగుతూనే ఉండాలి. ఇలా మనం గమనం చేస్తే 10 మంది కన్యకలు వచ్చారు, 10 మంది కన్యకలే. వారిలో ఎక్కడ అపవిత్రత లేదు, ఎక్కడ లోకములో ఉన్నవి ఏమీ లేవు. ప్రేరేపించబడ్డారు, పెళ్లి కుమారుడు వర్తమానం వారికి తెలుసుకున్నారు, 10 మంది వచ్చారు. కానీ
హృదయ వాంఛలను, హృదయ తలంపులను ఎరిగిన దేవుడికి ఆ సందర్భం అంతా తెలుసుకున్నారు. పెళ్లి కుమారుడికి తెలిసిపోయింది. అందుకే సిద్ధపాటు లేనటువంటి కన్యకలు ఏం చేస్తారా అని ఆయన ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఉంటాడు. వెంటనే 5 దగ్గరికి వచ్చాడు. అమ్మా, నా దీటీలు ఆరిపోతున్నాయి, నా దీటీలు వెలిగించబడినట్లుగా కొంచెం మాకు నూనె ఇవ్వండి, నా డ్యూటీలు వెలిగించుకుంటాం. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా? ఇది మీకును మాకును సరిపోదు, కాబట్టి మీరు ఏం చేస్తారు? అమ్మవారి వద్దకు పోయి తెచ్చుకోండి. వీళ్ళు వెళ్ళారు పిల్లరా, అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగినటువంటి 5 పెళ్లి కుమారునితో లోపలికి వెళ్ళిపోయారు. భోజనశాలలోకి వెళ్ళిపోయారు, ఇందులోకి వెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత వచ్చి తలుపు కొడతా ఉన్నారు. పెళ్లి కుమారుడు అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు, నీలో కన్యకత్వమే, నువ్వు కన్యకవే, కాదలను, నువ్వు పరిశుద్ధురాలవే, మారు మనసు పొందావు, రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, మంచిదే. కానీ ఓర్పు లేదు, సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుని కొరకు కనిపెట్టి నిరీక్షణ హృదయము నీలో లేదు. నీ దీటి ఆరిపోతుంది, నీ దీటిలో నూనె అయిపోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. అలా ఉండవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, సహోదరులారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనము సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగిన కనికల వలె మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఎదుర్కొంటావు, ఆయనతో నువ్వు లోపలికి ప్రవేశిస్తావు. అందుకే యేసయ్య నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. యేసయ్య నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ నా మాటలు విని వాడి చొప్పున నువ్వు చేసినట్లయితే, వాడి చొప్పున నువ్వు జరిగిస్తూ బండ మీద కట్టబడినటువంటి విశ్వాసిగా, స్థిరమైన విశ్వాసిగా నీవు ఉంటే నీ దీటి ఆరిపోదు, పెళ్లి కుమారుడితో ఉంటావు. అలా ఉండాలంటే నీ కన్నికత్వం కాపాడుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ దీటి ఆరిపోకూడదు, నీ విచిద్దుల్లో ఉన్న నూనె అయిపోకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసయ్య లోకంలో నరవతారిగా జన్మించాడు, నిన్ను సిద్ధపరచడానికి. నీలో ఉన్న బుద్ధిహీనతనాన్ని తీసివేసి, కొట్టివేసి బుద్ధి కలిగిన వారిగా చెయ్యి నిమిత్తమై ఆయన కొరడాదెబ్బలు తిన్నాడు, ఆయన రక్తమును కార్చాడు, ఆయన ప్రాణమును దానముగా పెట్టాడు. ఆ యేసు వైపు, యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూస్తూ నీ బుద్ధిహీనతను విడిచిపెట్టి ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకొని ప్రభువులో స్థిరమైన వారిగా ఉండి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపామేడ, ప్రేమగా మాట్లాడు. ఇంతవరకు మా మధ్య ఉన్నారు. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా నాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. మన వాక్యాన్ని నీరుకట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరము నడుచున్నట్లుగా, వాక్యానుసరముగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత మీరు ఆదరించి, మీరు కనికరించమని, తోడుగా ఉండమని, ఆశీర్వదించమని, దీవించమని యేసులోకి వచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సమయం ప్రార్థించే ప్రతి విషయంలో కూడి ఉన్న మనందరికీ దేవాని మరుడు ప్రతాత్మకుడు సలపరిశుద్ధులకు ఆయన రాకడతో నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, బలపరచును గాక. ఆమేన్, ఆమేన్.